అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు, లీడర్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ సమాజంలో మానవుడు ఒక సంఘజీవి. ఇది అరిస్టాటిల్ చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి. ఈ సంఘంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు అందరూ కూడా లౌక్యంగా ఉంటూ సంఘంలో జీవనం సాగిస్తున్నాము. మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన విధానం కూడా ఇదే. భిన్నత్వంలో ఏకత్వం అంటే అందరూ కలిసి ఉన్నటువంటి ఒక సమాజంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతము ఇది ఒక ఆటవిక సమాజమా లేక మానవత్వం లేని సమాజమా అర్థం కాని పరిస్థితి. గత వారము తమిళనాడులో శివగంగై జిల్లాలో ఒక దళిత విద్యార్థి అయ్యాస్వామి అనే దళిత విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. అతని సొంత డబ్బుతో అతనికి ఉన్నటువంటి బైక్ మీద ఉన్నటువంటి ఒక వ్యామోహంతో ఒక బుల్లెట్ బైక్ను కొనుగోలు చేసి ఆ బైక్లో కాలేజీకి వెళ్ళడం జరిగింది. కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తుండగా అగ్రవర్ణ కులస్తులు అతన్ని అడ్డగించి, రే దళితుడా, నీకు బుల్లెట్ కావాలన్నా మా ఎదురుగానే బుల్లెట్లో పోతావా, నీకెంత ధైర్యం అని చెప్పి కత్తితో ఆ అయ్యాస్వామి అనే ఒక దళిత విద్యార్థి యొక్క 2 చేతులను నరికివేశారన్నమాట. అంటే ఇదంతా చూస్తూ ఉంటే మనము రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కులతో సమానత్వంతో జీవించే పరిస్థితి ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా లేదని అనిపిస్తుంది. అంటే ఇది కేవలం తమిళనాడులో మాత్రమే జరగలేదు. పోయిన వారం అంటే ఒక 21-22 తారీఖుల్లో కూడా ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఒక 4 చిన్న పిల్లలు అగ్రవర్ణ కులస్తులకు చెందినటువంటి ఒక బావిలో నీళ్లు తాగినారనే ఒక ఉద్దేశంతో ఒక చోట కట్టి చాలా దారుణంగా కట్టెలతో కొయ్యలతో కొట్టడం మనము సోషల్ మీడియాలో కూడా చూసినాము. ఎంత దారుణంగా ఉందంటే ఈ మానవ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కావడం లేదు. మానవుడు సంఘజీవిగా అన్ని కులాలతో, అన్ని మతాలతో, అన్ని జాతులతో కలిసి జీవిస్తున్నటువంటి ఈ సంఘంలో కేవలం ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం వివక్షకు గురి అవ్వడము, మైనారిటీలు కూడా వివక్షకు గురి అవ్వటము, అంటే ఈ దేశంలో సమానత్వం ఉందో లేదో అనిపిస్తోంది. అంటే కారణము మన దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించే పాలకులు చట్టాలను సక్రమంగా అమలు పరిస్తే ఇలాంటి పరిస్థితులు రాదు. అంటే ఈ సంఘటన జరిగిన తరువాత పోలీసులు కేసులు కట్టవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. దాని తర్వాత ఏమైనా, ఎందుకంటే వ్యవస్థలు మొత్తం కూడా ఈ అగ్రవర్ణాల చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వలన వాళ్ళు కేసుల నుంచి కూడా బయటపడే పరిస్థితి ఉంది. అంటే ఈ ఎస్సీ ఎస్టీ, ఈ మైనారిటీలకు ఈ సమాజంలో ఉన్నటువంటి చాలా బీభత్సకరమైనటువంటి వేధింపులు పాలకుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ఎస్సీ ఎస్టీ, బీసీ, బహుజన కులాలకు చెందినటువంటి నాయకులు కూడా దీని మీద స్పందించాలి. స్పందించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి వీడియోలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ధీటుగా ఉద్యమాలు చేసి ఉద్యమించి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ నాయకులది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పిఓటి యాక్ట్ ఉన్నా కూడా, ఆ కేసులు కట్టినా కూడా ఆ కేసులను ఇంప్లిమెంట్ చేయడంలో పోలీసు అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి చాలా విఫలమవుతూ ఉంది. కారణము ఈ ఎస్సీ ఎస్టీ కేసుల్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అగ్రవర్ణస్తులు, అగ్రకులస్తులు జైలు అవ్వాల్సి వస్తుందనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి
ఒక మానవతా దృక్పథంతో మనం ఒక సమాజంలో ఉన్నాము, ఒక సంఘజీవిగా అందరితో కలిసి బ్రతుకుతున్నాము. ఇలాంటి ఆటవిక సమాజంలో ఉన్నట్లు ఒక మృగంలాగా ప్రవర్తించే ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలి, అందరూ కూడా ఉద్యమించాలని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.